హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమోఫిజిక్స్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ కెమికల్ బాండింగ్. అండ్ ఇది వన్ షాట్ చాప్టర్స్లో థర్డ్ చాప్టర్. అండ్ ఈ చాప్టర్ ఎవరికి అర్థమవుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఈ చాప్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇందులో ఇమాజినేషన్ పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం అర్థం చేసుకునేటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రివిజన్ వీడియో కాబట్టి ఇది యాక్చువల్లీ బోర్డు మీద చెప్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. బట్ రివిజన్ వీడియో కాబట్టి మనం ఇలా చేయాల్సి వస్తుంది. సో ఇది రివిజన్ వీడియో. మీరు ఆల్రెడీ ఒకసారి చాప్టర్ చేసి ఉంటేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. కంపల్సరీ ఒకసారి చాప్టర్ చదివి ఉండాలి. అండ్ మనం అన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. నేను ఎక్స్ట్రా టాపిక్స్ కూడా చెప్తా, మీకు బెనిఫిట్ అవుతాయి నేర్చుకుంటే. అండ్ ముందే ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ కాలేజీలో ఈ చాప్టర్ కంప్లీట్ అయితే మాత్రం వినండి. అండ్ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, బట్ మీకు అర్థమైతే మంచిదే, వినొచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం ఎంటర్ అయిపోదాం. మన ఫస్ట్ టాపిక్ రీజన్ ఫర్ బాండ్ ఫార్మేషన్. ఫస్ట్ బాండ్ మనం బాండ్ అని ఎందుకు అంటాం, అసలు బాండ్ అంటే ఏంది, బాండ్ లెంత్ అంటే ఏంది. ఓకే, ఫస్ట్ నేను ఒక 2 ఐటమ్స్ని తీసుకున్నా, అవిటిని చాలా చాలా దూరం పెట్టినా, అంటే ఎట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ పెట్టినా. ఇక్కడ చూడండి, ఎట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ పెట్టినప్పుడు అక్కడ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు, ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్ కూడా ఉండదు. సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. ఎస్, అందరికి తెలిసిందే. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ లేనప్పుడు, ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్ లేనప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది. అయితే నేనేం చేసిన అంటే ఇప్పుడు ఆ 2 ఐటమ్స్ని కొంచెం క్లోజ్గా తీసుకెళ్ళిన. ఎక్కడి వరకు తీసుకెళ్ళినా అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అయ్యే వరకు తీసుకెళ్ళాం. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గిపోయింది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మనం ఆ 2 ఐటమ్స్ మధ్య డిస్టెన్స్ మనం ఒకవేళ చూసినట్టయితే మెజర్ చేస్తే అదే బాండ్ లెంత్. మనం దాన్నే బాండ్ లెంత్ అంటాం. లెంత్ అంటే ఏ డిస్టెన్స్లో అయితే 2 ఐటమ్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఈక్వల్స్ టు ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్ అవుతుందో అప్పుడు అది బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ అప్పుడు మనం ఆ మధ్యలో డిస్టెన్స్ని బాండ్ లెంత్ అని కూడా అంటాం. అయితే నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ఇంకా క్లోజ్గా తీసుకెళ్ళిన, ఆ 2 ఐటమ్స్ని ఇంకా క్లోజ్గా తీసుకెళ్ళిన. అప్పుడు ఏమవుతుందంటే రిపల్షన్ అవుతుంది. ఆ 2 ఐటమ్స్ అనేది రిపెల్ అవుతాయి. రిపెల్ అయినప్పుడు ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ గ్రాఫ్ మనం ఎట్లా డ్రా చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ 0, తర్వాత డిక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఈ గ్రాఫ్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, పీవైక్యూలో అడిగాడు ఈ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఈ గ్రాఫ్ మ్యాక్సిమం చెప్పరు, బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే పీవైక్యూలో ఒకసారి అడిగాడు కాబట్టి నేను స్పెషల్గా ఈ గ్రాఫ్ మెన్షన్ చేసిన ఫస్ట్ టాపిక్లే కానీ. సో మీరు ఇది చదవండి. అండ్ చాలామందికి సెంట్రల్ ఆటమ్ ఏది అని కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక కాంపౌండ్, సపోజ్ మీకు SO2 అనే కాంపౌండ్ ఇచ్చిన, SO2లో సెంట్రల్ ఆటమ్ ఏది చెప్పమంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 2 ఐటమ్స్ ఉన్నాయి, అందులో సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఈ 2 ఐటమ్స్లో సెంట్రల్ ఆటమ్ ఏది అనేది ఎట్లా గెస్ చేస్తాం, ఎట్లా చెప్తాం మనం. ఓకే, మనం కొన్ని ఐడెంటిఫై ద సెంట్రల్ ఆటమ్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం చదువుదాం. ద వన్ విచ్ లెస్ ఇన్ నంబర్, అంటే ఏదైతే తక్కువ ఉంటాయో. ఇప్పుడు SO2 అనే కాంపౌండ్ ఉంది. ఇప్పుడు SO2 ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆక్సిజన్స్ 2 ఉంటాయి, సల్ఫర్ 1 ఉంటుంది. సో SO2 కాంపౌండ్లో ఆక్సిజన్స్ 2, సల్ఫర్ 1. సో సల్ఫర్ తక్కువ నెంబర్ ఉంది కాబట్టి సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్ అవుతుంది. సో మనం అట్లా డిసైడ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ద వన్ విత్ లార్జ్ ఇన్ సైజ్. సల్ఫర్ ఆక్సిజన్ కన్నా ఎక్కువ సైజ్, సో అలా కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ద వన్ విచ్ మ్యాక్స్ కోవాలెన్సీ. అండ్ ఆక్సిజన్ సల్ఫర్లో మీరు ఎప్పుడన్నా కంపేర్ చేసుకున్నట్టయితే సల్ఫర్ హ్యాస్ మ్యాక్సిమం కోవాలెన్సీ S8 ఎక్యూస్ అవుతుంది. సో మ్యాక్సిమం కోవాలెన్సీ ఉంటుంది సల్ఫర్కి. ఓకే, మనం ఈ 3 రూల్స్ బేస్ చేసుకొని మైండ్లో పెట్టుకొని సెంట్రల్ ఆటమ్ చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఈ సెంట్రల్ ఆటమ్ అనుకోండు కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ ఈ రూల్స్ ప్రకారం మీరు చేస్తే ఈజీ అప్లై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, హైడ్రోజన్, O-,
సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి, ఇవి అందరికి తెలిసిందే ఆల్రెడీ. ఇఫ్ నెగిటివ్ ఈజ్ ప్రజెంట్ టు ఓ యాటమ్, ఎప్పుడైనా మనం స్ట్రక్చర్ గీసినప్పుడు ఎక్కడైనా మీకు నెగిటివ్, ఇప్పుడు SO3-2 ఉంది, ఆ -2 అనేది ఎప్పుడు ఒక ఆక్సిజన్ మీద మైనస్ ఉండాలి, ఇంకో ఆక్సిజన్ మీద మైనస్ ఉండాలి, ఆక్సిజన్ మీదే మైనస్ సింబల్ పెట్టాలి, ఇది ఇంకో రూల్. అండ్ మనకు ఒక బోరాజిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకొని ఇన్ఆర్గానిక్ బెంజిన్ B3N3H6 అంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లివిస్ ఆక్టేట్ రూల్. లివిస్ ఆక్టేట్ రూల్ మనకి ఏం చెప్తుందంటే, ఎవ్రీ ఆటమ్ ట్రైస్ టు కంప్లీట్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్ విత్ 8 ఎలక్ట్రాన్స్. అంటే తన లాస్ట్ షెల్, అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేటట్టు చూసుకుంటుంది ఎవ్రీ ఆటమ్, ఎక్సెప్ట్ హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు సోడియం ఉంది, మీరు సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, 1s2 2s2 2p6 అండ్ 3s1. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ షెల్లో ఓన్లీ మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ షెల్లో 2s2 2p6 అంటే సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అండ్ 3s1 థర్డ్ షెల్లో 1 ఎలక్ట్రాన్. సో ఇప్పుడు లివిస్ రూల్ ప్రకారం అది లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, అంటే 3sలో 1 ఎలక్ట్రాన్ వదిలేస్తే సో దాని లాస్ట్ సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్ వదిలేసి సోడియం Na+ లాగా మారుతుంది. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాంపౌండ్ ఎట్లా ఫామ్ అవుతాయి, కాంపౌండ్స్ లివిస్ రూల్ ప్రకారం కాంపౌండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు క్లోరిన్ ఉంది, అదే క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, 2 8 7. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ థర్డ్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే తనకి ఆ క్లోరిన్కి థర్డ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. సో Cl - 2 8 8, అప్పుడు మనం బ్యాలెన్స్ అయిపోయింది, లివిస్ రూల్లో ఫాలో అయింది. సో Na+ Cl- కంబైండ్ అయ్యి NaCl మనకు అట్లనే ఫామ్ అవుతుంది. సో ఈ లివిస్ రూల్ ప్రకారం NaCl అట్లా ఫామ్ అవుతుంది. అండ్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్స్. అండ్ హైపోవాలెంట్ కాంపౌండ్ విత్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ విత్ లెస్ దెన్ 8 ఎలక్ట్రాన్స్. కానీ అన్ని కాంపౌండ్స్ అట్లా లివిస్ రూల్ ఫాలో కావు. కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, సపోజ్ మీరు చూడండి హైపోవాలెంట్ కాంపౌండ్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉండి తన అవుటర్ మోస్ట్ షెల్లో అవి బాండ్ ఫామ్ చేస్తాయి. సో మనకు ఎగ్జాంపుల్ BeX2, సో X ప్లేస్లో క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్, OH కూడా పెట్టవచ్చు, మీరు NH2 కూడా పెట్టుకోవచ్చు. అండ్ హైపర్ వ్యాలెంట్ కాంపౌండ్ అంటే ఆ కాంపౌండ్ లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో అది సో PCl5, SF6, ClF3, BrF5. సో ఇవి ఎగ్జాంపుల్స్. అండ్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అంటే మీరు చూసుకోవచ్చు, ఆడ్ ఎలక్ట్రాన్ NO2 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ స్ట్రక్చర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే నైట్రోజన్కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఒకటి ఆక్సిజన్ తీసుకుంటుంది, ఇంకా 2 కూడా నైట్రోజన్ ఆక్సిజన్కి డొనేట్ చేస్తుంది. సో ఒక ఎలక్ట్రాన్ లెఫ్ట్ అవుతుంది, ఆ ఎలక్ట్రాన్ ఆడ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అంటాం. సో అట్లనే రిమైనింగ్ అన్నీ కూడా, సో ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లెఫ్ట్, లోన్ పేర్లా లెఫ్ట్ అయిపోతాయి అవి. సో ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ కాదు, ఆల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ గురించి మనకు అంత అవసరంలే. అండ్ నెక్స్ట్ కోఆర్డినేట్ బాండ్ అంటే ఏంది, ఎలక్ట్రాన్ షేర్డ్ బై 1 ఆటమ్. ఇప్పుడు బాండ్ ఫార్మేషన్ ఎలా అవుతుందంటే రెండు ఆటమ్స్ అనేవి ఈక్వల్గా ఎలక్ట్రాన్ షేర్ చేసినప్పుడు మనకు కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇందులో ఒకటే ఆటమ్ అంటే మొత్తం ఒకటే ఆటమ్ ఇంకో ఆటమ్ కంప్లీట్గా డొనేట్ చేస్తే అప్పుడు మనకు కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్ AB తీసుకొని చెప్పిన. అండ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఒకవేళ బాండ్ మొత్తం ఇప్పుడు బాండ్ అయినాక ఫామ్ అయిపోయినాక దాన్ని కూడా మనం కోవలెంట్ బాండ్ అని పిలుస్తాం. ఓకే, కానీ కోఆర్డినేట్ బాండ్ అంటే కంప్లీట్గా ఒకటే ఐటమ్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ SO2 ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు కోఆర్డినేట్ బాండ్కి. SO2 స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్టయితే ఒక ఆక్సిజన్తో 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది, ఇంకో ఆక్సిజన్కి మాత్రం
తన బాండ్ ఇచ్చి కోఆర్డినేట్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇవి మీరు చూసుకోండి. ఇది వాట్సాప్ గ్రూప్. సో నేను వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన కెమోఫిజిక్స్, అందులో జాయిన్ అయితే మీకు ఈ షార్ట్ నోట్స్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఈ కెమికల్ బాండింగ్ షార్ట్ నోట్స్ కావాలంటే మీరు అర్జెంటుగా వెళ్ళి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ జాయిన్ అయితే మీకు ఈ షార్ట్ నోట్స్ దొరుకుతాయి, అన్ని చాప్టర్స్ దొరుకుతాయి. నేను వన్ షాట్ చేసిన అన్ని చాప్టర్స్. సో మీరు రివైజ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో మెన్షన్ చేసిన. ఓకే, నెక్స్ట్ టాపిక్ విబిటి థియరీ అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకే, ఇందులో ఏం జరుగుతుందంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఓకే, ఫస్ట్ విబిటీలో ఇంకా రెండు చదవాలి మనం, ఓవర్లాపింగ్ థియరీ అండ్ హైబ్రిడైజేషన్ థియరీ. ఈ రెండు ఉంటాయి. సో మనం ఈ రెండు చదువుదాం. ఫస్ట్ ఓవర్లాపింగ్ థియరీ చదువుదాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవర్లాపింగ్ థియరీ. హెచ్ఎఫ్ అని ఒక కాంపౌండ్ తీసుకుంటాను నేను. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1, ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5. ఓకే, అండ్ ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ అండ్ 2p5 అంటే అందులో ఒక ఎలక్ట్రాన్ పేరు కాకుండా ఉంది చూడండి. పి ఆర్బిటాల్లో ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ పేరు కాకుండా ఉంది చూడండి. సో అక్కడ ఆ ఎలక్ట్రాన్, సో ఎస్ ఆర్బిటాల్, హైడ్రోజన్ ఒక ఎస్ ఆర్బిటాల్, ఫ్లోరిన్ ఒక పి ఆర్బిటాల్, ఈ రెండు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఓవర్లాప్ అయ్యి ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. సో అప్పుడు ఇదే మనం ఓవర్లాపింగ్ థియరీ అంటే. ఇట్లా బాండ్ అనేది ఫామ్ అవుతుంది రెండింటి మధ్యన. ఓకే, మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డ్యూరింగ్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ హ్యావింగ్ అపోజిట్ సైడ్ ఓవర్లాప్. ఇక్కడ చూడండి, కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏదైతే పేరు కాని ఎలక్ట్రాన్ ఉంటుందో ఆ పేరు కాని ఎలక్ట్రాన్ బాండ్ ఫామ్ చేస్తాయి. ఇట్లా ఓవర్లాప్ అయ్యి అపోజిట్ సైడ్ ఓవర్లాప్ అయ్యి బాండ్ ఫామ్ చేస్తాయి. ఈ ఓవర్లాపింగ్ థియరీ అనేది మనం ఇమాజిన్ చేసుకుంటేనే క్లియర్గా అర్థమవుతుంది. బట్ దీని మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావు. అండ్ మనకి డైరెక్షన్ ఓవర్లాపింగ్ అంటే ఇలా ఓవర్లాప్ అయితే మన యాక్సిస్ ప్రకారం ఎక్స్ యాక్సిస్లో, నాట్ డైరెక్షన్ అంటే ఇష్టం ఉన్నట్టు అవుతాయి. నాట్ డైరెక్షన్లో ఎప్పుడు ఓవర్లాప్ కావు. అండ్ నెక్స్ట్ డిస్కస్ చేసే ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్, ద యాక్సిస్ ఆన్ విచ్ ఫార్మింగ్ బాండ్ బై డిఫాల్ట్ టేకెన్ యాజ్ జెడ్ యాక్సిస్. సో ఇప్పుడు నేను బాండ్ ఫామ్ అవుతుందన్నా, ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే ఈ రెండు ప్యూరిటల్ అనేది ఒక యాక్సిస్ మీద ఫామ్ అవుతున్నాయి. ఆ యాక్సిస్ని మనం బై డిఫాల్ట్ జెడ్ యాక్సిస్ అనుకుంటే ఆ జెడ్ యాక్సిస్ అనేదే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ లాగా యాక్ట్ చేస్తుంది. అంతే, ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ఒక్కొక్కసారి అడగచ్చు. అండ్ O2, స్ట్రక్చర్ ఆఫ్ O2 విబిటీ ప్రకారం, అదే ఓవర్లాపింగ్ థియరీ ప్రకారం స్ట్రక్చర్ ఆఫ్ O2 మీరు చూసుకున్నట్టయితే ఆక్సిజన్ ఇలా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయండి రెండుటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ చూడండి, ఇట్లా అర్థమవుతుంది మీకు చూస్తే. ఈ రెండు ఎలక్ట్రాన్స్, ఇందులో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ ఏమో యాక్సియల్ ఓవర్లాప్ అవుతాయి, ఇంకా రెండు ఎలక్ట్రాన్స్ ఏమో సైడ్ వేస్ ఓవర్లాప్ అవుతాయి. చూడండి, ఇట్లా ఓవర్లాప్ అయినప్పుడే O2 అనే స్ట్రక్చర్ ఇట్లా డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా మనం ఓవర్లాపింగ్ థియరీని చెప్పొచ్చు. సో మీ అందరికీ ఇది ఇమాజిన్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. నేను జస్ట్ రివైజ్ చేస్తున్నా, అంటే రివైజ్ అంటే ఇప్పటికీ మీకు మైండ్లో వచ్చేసే ఉండాలి ఓవర్లాపింగ్ థియరీ అంటే. నేను జస్ట్ ఏమేమి టాపిక్స్ ఉంటాయని ఐడియా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. యాక్చువల్ రివిజన్ వీడియోస్ అంటే అలానే ఉంటాయి. ఏమున్నాయి, మనం ఎందులో వీక్ ఉన్నామో ఆ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి రివిజన్ టైంలో. అండ్ టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్ మనం చూసుకుంటే కోయాక్సియల్ ఓవర్లాపింగ్ చూడండి, ఇలా ఇట్లా మనం ఒకటే లైన్లో ఓవర్లాప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కోలాటరల్ ఓవర్లాపింగ్ అంటే సైడ్ వేస్ ఓవర్లాపింగ్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, డబుల్ బాండ్ ఫామ్ అవుతాయి ఈ సైడ్ వేస్ ఓవర్లాపింగ్లో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది డెల్టా బాండ్ ఫార్మేషన్కి. సో అది మరీ అవసరం లేదు మనకి. అండ్ ఈ మధ్య
వెరీ వెరీ వైరల్ క్వశ్చన్ మెయిన్స్లో, స్ట్రెంగ్త్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనే ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది. అండ్ ఎట్లా చెప్తారు సార్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎట్లా చెప్పొచ్చు? ఫస్ట్ మీరు కన్సిడర్ చేయండి, కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. టీఎస్ఓ, ఈ ట్రిక్ కూడా పెట్టుకోండి. టీఎస్ఓ, టీ అంటే టైప్ ఆఫ్ బాండ్, ఎస్ అంటే సైజ్, టీఎస్డి ఓ కాదు, టీఎస్డి, డి అంటే డైరెక్షనల్. సో దీన్ని బట్టి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ఓవర్లాపింగ్ చెప్పొచ్చు. ఇప్పుడు టైప్ ఆఫ్ బాండ్ యూజెస్ చెప్తే మనం సిగ్మా బాండ్కి ఎక్కువ ఓవర్లాపింగ్ స్ట్రెంత్ ఉంటుంది, తర్వాత పై బాండ్ డెల్టా బాండ్ కన్నా. డెల్టా బాండ్ పక్కన పెట్టండి, డెల్టా బాండ్ మనకు సిలబస్లో లేదు. అండ్ పై బాండ్ డెల్టా బాండ్ కన్నా సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అదే మనం సైజ్ ప్రకారం చేసినట్టయితే, ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ అయితే మనందరూ తెలుసు బాండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతే బాండ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బాండ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతే స్ట్రెంత్ ఆఫ్ ఓవర్లాపింగ్ కూడా తగ్గుతుంది. బాండ్ వీక్ ఉందంటే స్ట్రెంత్ ఆఫ్ ఓవర్లాపింగ్ తక్కువ ఉన్నట్టే దాని అర్థం. ఓకే, నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ మనం ఇంకా డైరెక్షన్ ప్రకారం చెప్పాలి. సో ఎస్ఎస్ ఓవర్లాపింగ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది ఎస్పీ కన్నా, నెక్స్ట్ పీపీ కన్నా ఎస్పీ తక్కువ ఉంటుంది. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ మీకు రివైజ్ చేస్తున్నా. అండ్ ఇదంతా షార్ట్ నోట్స్ మీరు మళ్ళీ చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా రాసిన ప్రతి ఒక్క పాయింట్. అండ్ ఇప్పుడు మీకు ఎన్ఎన్ పీపీలో కంపేర్ చేయమన్నాడు. మీకు బాండ్ స్ట్రెంత్ కంపేర్ చేసుకున్నాం మనం. బాండ్ స్ట్రెంత్ ప్రకారం ఇప్పుడు చెప్దాం. ఎన్ఎన్లో ఏమవుతుందంటే నైట్రోజన్కి ఒక లోన్ పేరు ఉంటుంది, ఇంకో నైట్రోజన్కి ఇంకో లోన్ పేరు ఉంటుంది. ఆ రెండు లోన్ పేర్లు అనేవి ఫుల్ రిపల్షన్ చూపించి బాండ్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బాండ్ స్ట్రెంత్ తక్కువ అయినప్పుడు మనకు స్ట్రెంత్ ఆఫ్ ఓవర్లాపింగ్ కూడా ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది. ఈ కంపేర్ ఎన్ఎన్ అండ్ పీపీ అనేది ఫేమస్ క్వశ్చన్. ఇది ఒకసారి మీరు చేయండి, రీజన్ నేను చెప్పిన ఆల్రెడీ మీకు. ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఇన్ నైట్రోజన్, దానివల్ల మీకు నైట్రోజన్లో బాండ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది ఫాస్ఫరస్ కన్నా. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్, మన కెమికల్ బాండింగ్లో 90% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఈ హైబ్రిడైజేషన్లోనే ఉంటుంది. మ్యాక్సిమం హైబ్రిడైజేషన్ క్వశ్చన్ ఇస్తాడు. మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు హైబ్రిడైజేషన్ క్వశ్చన్. అండ్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ మీ అందరికి తెలుసు, మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ నియర్లీ సేమ్ ఎనర్జీ ఆఫ్ పర్టికులర్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ హైబ్రిడైజేషన్. సో ఇదంతా థియరీ మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఉంటుంది, డ్రాగోస్ రూల్. ఈ డ్రాగోస్ రూల్ ఎలా అంటే నేను చెప్తా మీకు. ఈ డ్రాగోస్ రూల్ ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి బట్ దానికి హైబ్రిడైజేషన్ ఉండదు. ఆ కాంపౌండ్స్ని కనుక్కోవడమే డ్రాగోస్ రూల్. ఎట్లా కనుక్కుంటామంటే, సపోజ్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ మొత్తం ఎగ్జిబిట్ చేయదు. సో మీరు ఒక ట్రిక్ గుర్తుపెట్టుకొని, నో హైబ్రిడైజేషన్ అనే ఒక వర్డ్ రాసుకోండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నో హైబ్రిడైజేషన్ ఒక 5 times చదవండి, అది రాయండి. సో అక్కడ నోలో ఎన్ అంటే నైట్రోజన్ ఫ్యామిలీ, అంటే నైట్రోజన్ గ్రూప్ హైబ్రిడైజేషన్, కొన్ని నైట్రోజన్ గ్రూప్లో కొన్ని కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ హైబ్రిడైజేషన్ చూపియవు. ఆక్సిజన్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఆక్సిజన్ ఫ్యామిలీ కూడా అంతే, కొన్ని కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి బట్ హైబ్రిడైజేషన్ చూపియవు. నెక్స్ట్ హైబ్రిడైజేషన్లో హై పట్టుకోండి, హెచ్వైని హైడ్రైడ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. సో ఎక్సెప్ట్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ హైడ్రైడ్స్. ఓకే, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అంటే NH2, NH3, OH2, H2O ఇలాంటివి కాకుండా మిగతా అన్ని హైబ్రిడైజేషన్ చూపియవు. ఇన్ డ్రాగో కాంపౌండ్లో ఇది చాలా ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్ అనేది 90 నుంచి 92 మధ్యలో ఉంటుంది, 90 నుంచి 92.9 ఆ రేంజ్లో ఉంటుంది. సో మీరు ఆప్షన్స్లో దానికి క్లోజ్ ఇస్తాడు, మార్క్ చేసేయచ్చు. అండ్ ఈ జామెట్రీ నాకు తెలిసి అందరికి వచ్చే ఉంటుంది. ఎలక్ట్రాన్ పేర్ ఈక్వల్స్ టు బాండ్ ప్లస్ లోన్ పేర్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అయినా మీకు మళ్ళీ స్ట్రక్చర్ చెప్తా, ఏం నేర్చుకోవాలి హైబ్రిడైజేషన్ టాపిక్లో అనేది
మనం హైబ్రిడైజేషన్, విఎస్సిపిఆర్ థియరీ, సో ఇవన్నీ మనం సపరేట్ వీడియో చేద్దాం దాని మీద. సో అది పార్ట్ 2 లెక్క కన్సిడర్ చేద్దాం మనం. సో మిగతా టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం. హైబ్రిడైజేషన్ థియరీ అండ్ విఎస్సిపిఆర్ థియరీ అది ఈ నోట్స్లో చదివితే మనకు అర్థం కాదు. సో దాన్ని కొంచెం ఇమాజినేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం ఈ పార్ట్ 1లో. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం, పొలారిటీ ఆఫ్ బాండ్స్. పొలారిటీ ఆఫ్ బాండ్స్ అంటే పోలార్ అండ్ నాన్ పోలార్ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. పోలార్ బాండ్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 0 ఉండద్దు. నాన్ పోలార్ బాండ్స్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 0 ఉండాలి ఆ రెండు ఆటమ్స్ మధ్యన. ఓకే, డైపోల్ మూమెంట్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈక్వల్ అండ్ అపోజిట్ చార్జ్ సపరేటెడ్ బై డిస్టెన్స్ d. అండ్ ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్లస్ ఒక మైనస్ చార్జ్ని d డిస్టెన్స్లో పెడితే అదే డైపోల్ మూమెంట్. దీన్ని మ్యూతో డినోట్ చేస్తారు. మ్యూ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డి, అంటే చార్జ్ ఇంటూ డిస్టెన్స్. డైపోల్ మూమెంట్ ఎప్పుడు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివ్ ఉంటుంది. 1d by ఈక్వల్స్ టు 3.3 ఇంటూ 10⁻³ సెంటీమీటర్స్. సో యూనిట్ గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ యూనిట్స్. నాకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుండే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను క్లియర్గా రాసిన నోట్స్లో. అండ్ డైపోల్ మూమెంట్ కొన్ని రిలేషన్స్. డైపోల్ మూమెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్ స్ట్రెయిన్. ఒక సిమెట్రీ ఉంటే డైపోల్ మూమెంట్ 0 అందరూ తెలుసు. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ టువర్డ్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటే, అంటే ఎలక్ట్రోనెగటివిటీ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎక్కువ ఉంటే సరౌండింగ్ ఆటమ్స్ కన్నా డైపోల్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అవే ఉంటే సెంట్రల్ మెటల్ ఆటమ్కి డైపోల్ మూమెంట్ డిక్రీజ్ అవుతుంది. అండ్ డైపోల్ మూమెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ లోన్ పేర్స్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో దీన్ని బట్టి డైపోల్ మూమెంట్ ఆర్డర్స్ ఉంటాయి మీకు. అండ్ నెక్స్ట్ ఎంఓటీ థియరీ అంటే ఒకటే ఒక క్వశ్చన్ ఇందులో నుంచి వచ్చేది మనకి, బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ గురించి మాత్రమే మనం చదువుతాం ఇందులో. సో ట్రిక్ ఏంటంటే, ఇది ఒక ట్రిక్ ఉంటుంది, దీనికి ψA + ψB ఈక్వల్స్ టు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, అంటే బాండ్ ఆర్డర్. ఈ ఫార్ములా వేసి మాత్రం మీరు ఈ బాండ్ ఆర్డర్ ఈక్వల్స్ టు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ బై 2 ఈ ఫార్ములా చేసేసరికి చాలా లేట్ అవుతుంది. సో అందుకనే ఈ ఛానల్లోనే నా ఫస్ట్ వీడియో బాండ్ ఆర్డర్ పైన చేసిన. బాండ్ ఆర్డర్ ట్రిక్ ఉంటుంది అందులో ఎట్లా కనుక్కోవాలని. హార్డ్లీ 3 minutes ఉంటుంది. సో మీరు మీరు ఆ వీడియో చూసేయండి, ఈజీగా ఉంటుంది ఫుల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాం, పారామాగ్నెటిక్ అండ్ డయామాగ్నెటిక్. పారామాగ్నెటిక్ అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు. డయామాగ్నెటిక్ అంటే పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ స్పీసీస్ ఎందులో అయితే 10-16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, 10-16 ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఏ కాంపౌండ్లోనైతే ఏ ఆటంలోనైతే 10-16 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది పారామాగ్నెటిక్ కాంపౌండ్. ఈవెన్తో అవి ఈవెన్ నంబర్స్ అయినా అది పారామాగ్నెటిక్ కాంపౌండే అవుతుంది. ఓకేనా, ఇది ఒక ఎక్సెప్షన్ ఉంటుంది పారామాగ్నెటిక్లో. అండ్ ఇది నేను రాసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు కొన్ని డిస్కస్ చేద్దాం. నేను పీవైక్యూస్ చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నా, అవి డిస్కస్ చేసినాక పార్ట్ 1 క్లోజ్ చేద్దాం. పార్ట్ 2 అనేది మనం హైబ్రిడైజేషన్ విఎస్సిపిఆర్ థియరీ. సో దీని మీద సపరేట్ వీడియో చేస్తాను నేను, అది మనం తర్వాత చూద్దాం. ఇప్పటికైతే పార్ట్ 1 కంప్లీట్ చేద్దాం. ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే అయాన్ ఫోర్సెస్ మధ్యలో అయాన్ ఫోర్సెస్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. అండ్ డైపోల్ ఫోర్సెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ క్యూబ్. అండ్ లాండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ హోల్ పవర్ 6 times. సో ఈ రిలేషన్ సార్ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అంటే మీకు ట్రిక్ చెప్తా. లాండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అనేవి చాలా వీక్ ఫోర్సెస్ అంటే వాల్యూ చాలా తక్కువ ఉండాలి. వాల్యూ తక్కువ ఉండాలంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, కాబట్టి R⁶ times. సో మీరు ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. అండ్ నెక్స్ట్ ఫార్మల్ ఛార్జ్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ బై 2. ఈ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా రీసెర్చ్ క్వశ్చన్. అండ్ ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ షార్ట్ నోట్స్ నేను వాట్సాప్ ఛానల్లో పెడతా.
మీరు వెళ్ళి చదువుకోండి. అందులో హైబ్రిడైజేషన్ విఎస్సిపిఆర్ థియరీ ఇంక్లూడ్ చేసి ఉంటాయి. మీకు అర్థమైతే అది కూడా చదవండి. అండ్ కోవలెంట్ క్యారెక్టర్ అని ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ క్యాటయాన్ అండ్ యానయాన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాలర్ సైజ్ ఆఫ్ క్యాటయాన్. కోవలెంట్ క్యారెక్టర్ ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది పార్ట్ 1. అండ్ ఇక డైపోల్ ఆర్డర్ చూడండి. ఈ కాంపౌండ్ CH3Cl, CH2Cl2 ఫేమస్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ ఇది అడిగే ఛాన్స్ మ్యాక్సిమం ఉంటుంది. సో మీరు ఇవన్నీ నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ మనం కెమికల్ బాండింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ రివైజ్ చేసినాం. ఐ హోప్ మీకు రివైజ్ అయిందని అనుకుంటున్నా. అన్ని టాపిక్స్ ఇందులో ఉన్నాయి. పార్ట్ 2లో మనం ఓన్లీ డిస్కస్ చేసేది హైబ్రిడైజేషన్, అందులోనే విఎస్సిపిఆర్ థియరీ. ఈ రెండు టాపిక్స్ మనం వదిలేస్తున్నాం, ఎందుకంటే అవి ఇమాజినేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది మనం ఒక సపరేట్ వీడియో చేస్తాం. మనం బోర్డు మీద డిస్కస్ చేద్దాం అది. సో నెక్స్ట్ ఏ చాప్టర్ మీకు కావాలో అది కామెంట్ చేయండి. ఇది అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ దీనికన్నా బెటర్ ఇంకేమైనా చేయాలో అది కూడా కామెంట్ చేయండి. సో నేను రెడీగా ఉన్నా మీకు హెల్ప్ చేయడానికి. సో మీ ప్రిపరేషన్ చాలా గట్టిగా ఉండాలి. మెయిన్స్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ మన టార్గెట్ మెయిన్స్ క్రాక్ చేయడం. ఇంకో హార్డ్లీ ఎన్ని మంత్స్, 5 మంత్స్లో మెయిన్స్ ఉంటుంది మనకి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ క్వశ్చన్స్ ఎంత ఎక్కువ చేస్తే మనకి అంత కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా అడగచ్చు. మీరు ఎందులో అడిగినా పక్కా రెస్పాండ్ అవుతాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ.